పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. అవునండి, మరి పిల్లలు దేవుడు, మనమందరం కూడా మరి దేవుని పిల్లలముగా పిలువబడిన వారము. మరి ఆ దేవుడు క్షమించిన రీతి మరి అలాగనే ఆయన మనస్సు వలె కళ్ళ కపటము అనేది ఎరుగకుండా మరి ఉండాలి అని దేవుని యందు ఎంతమంది ఆశిస్తున్నారండి. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మరి మీ అందరికీ కూడా ఉదయకాలపు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచు. మొదటి యోహానులో కూడా 4వ అధ్యాయంలో, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మరి మీలో ఉన్నవారు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మరి మనమందరం కూడా మరి ఏమనుకోవాలంట, మనము వారిని జయించున్నాము ఈ లోకాన్ని అని అనుకోవాలంట. ఎందుకంటే లోక సంబంధులైతే లోక సంబంధమైనట్లుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ మనమైతే మరి ఆత్మ సంబంధికులము, దేవుని సంబంధులం. ఎప్పుడు కరుణంగా మరి క్షమగా ప్రేమగా ఆత్మీయతగా జాలిగా మరి ప్రేమను ఆపాదించుకొని ఉండేవారిగా ఉండాలి. అవునండి, మరి నీతోనే ఉండుటాయే మా జీవిత వాంఛయ, నీ చిత్తము నెరవేర్చుటయే మా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా మా ముందు నిలిపేము, యేసయ్యా నిన్నే కదా మా ముందు నిలిపేము. అవునండి, మరి మనం అందరం కూడా ఒకరినొకరము ప్రేమింతుము. ఎందుకంటే దేవుని ప్రేమ, మరి ఆ ప్రేమ అనేది మరి దేవుని వలన కలుగుచున్నది. ప్రేమించే ప్రతి వారిలో కూడా మనము మరి దేవుని మూలంగా పుట్టిన వారమై దేవుని ఎరుగును అంటే ప్రేమను ఎరుగుతామంట. మరి దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కాబట్టి మరి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపించి మనందరి యందు కూడా ఆయన తన ప్రేమను పరిచారంటండి దేవుడు. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదం, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదం, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. మరి దేవుని యొక్క ప్రేమ ఆయన పాదముల యొద్ద మరి ఎంతమంది అండి మేము చేరాము అని మరి నమ్మకముతోటి మరి ఆ హృదయమును కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మరి ఒక్క క్షణములో ఒక్క కనురెప్ప పాటులో మనందరి హృదయాలను మనందరినీ కూడా మరి ఆయన వల్లనే మార్చివేయుటకు మరి ఆ పరలోకపు తండ్రి యొక్క వాంఛ అయి ఉన్నది. అవునండి కదా.
కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా మా జీవితం నశింపక మా జీవితం నశింపక కాపాడువాడా మా కాపరి. మరి మనకందరి కోసము మరి ఆయనని అన్నీ చేసి ముగించారు. అవునా? శిలువ మీద ఏమని చెప్పారండి? తండ్రి, మరి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. ఆ సమస్తము కూడా మరి శరీరము ప్రకారముగా చెయ్యలేని ఆ యొక్క మన యొక్క బలహీనతలన్నిటినీ కూడా ఆయన తన శరీరము ద్వారా తన ఆత్మ శక్తి ద్వారా చేసి సమాప్తమాయెను అన్నారు. అవునండి. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాద చెంత నన్ను ఉంచితివి. అవునండి. మరి మనందరం కూడా మన బరువులు, మన బాధ్యత, మన ఇంకేదైనా పాపం అని మన యొక్క ప్రతి ఒక్క ఏదైనా అవిశ్వాసం కానీ బలహీనతలు కానీ ఏది కూడా మరి ప్రభు పాదాల యొద్ద ఉంచితే మరి ఆయన సమస్తమును మన కొరకు మరల కూడా నూతన పరచగలిగిన తండ్రి. అవునండి. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మరి చిన్న పిల్లలు చూడండి, ఒక్క క్షణంలో మరి వారు ఒక ఏడుస్తూ ఉన్న పిల్లలు నిమిషంలో నవ్వుతారు. మరి అట్లాగనే అసలు క్షమించటం కూడా చూడండి ఎంత చక్కగా క్షమించి వేస్తారు. అలాగ మనం కూడా మార్పు నొందాలి. అవునండి. మరి మనం ఏమన్నా దేవుణ్ణి ప్రేమించామని, మనం ఆయన్ని ఎరిగి ఉన్నామని ఆయన ఏమన్నా మనల్ని మరి ప్రేమించారంటే కాదు కదండి. మనల్ని మరి ముందుగానే ఏర్పరచుకొని మరి మన ప్రతి ఒక్క పాపము అనే అవిధేయతలకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపించారు. అందులో ఎంత ప్రేమ ఉంది. అవునండి. లోకబంధాలన్నీ ఏమన్నా లోకబంధాలు తృప్తినిస్తాయా చెప్పండి? ఏ మనిషిని నమ్మాలో కూడా తెలియదు ఈ లోకంలో. అవునండి. లోకబంధాలన్నీ తృప్తినివ్వలేవుగా, ఏ మనిషిని నమ్మాలో తెలియదు ఈ లోకంలో. నేల మంటిలోనా పరమార్థం లేదుగా, ఎంత బ్రతుకు బ్రతికినా చివరకు చితిగా. మరి ఎవరండి మనల్ని నమ్ముతుంది? మనం నమ్ముతుంది నమ్మదగిన యేసు, ప్రాణమిచ్చే మనకై జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు. నమ్మదగిన యేసు, ప్రాణమిచ్చే మనకై జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు. తరచి తరచి చూడతరమా, వెదకి వెదకి ఇలలో కనుగొనగలమా? ఇటువంటి యేసుని మనం కనుగొనగలమా అండి? అవునా? కాబట్టి మరి మనల్ని ఇంతగా ప్రేమించిన మరి ఆయన కోసము మనం కూడా ఒకరిని ఒకరము ప్రేమింప బద్దులముగా ఉండాలి.
ప్రభు రాక సమీపించే వరకు కూడా మరి దేవా మాకు ఈ లోకము ఇది తృప్తినివ్వదు, కానీ ఇందులో మేము ఏర్పరచుకున్నవి కానీ మేము కోరుకుంటున్నవి కానీ నాయన అవి తాత్కాలికం, కానీ నీ రాకడ అనే ఆ యొక్క ఒక్క కనురెప్ప అనే ఆ సమయము త్వరగా రావాలని మరి మనమందరం కూడా కోరుకుందాం. అవునండి. మరి కాబట్టి మనమందరం కూడా మరి ఏంటండి నిర్ణయం తీసుకునేది? అయ్యా కరుణామయులముగా నీవు ఏ విధముగా కరుణా సంపన్నుడిగా మమ్ములను ప్రేమించావో ఆ రీతిగానే మేము కూడా ఒకరిని ఒకరము ప్రేమలో మిక్కిలిగా కరుణ యందు మరి నీ యొక్క సంపూర్ణమైన విధేయత యందు మేమందరం కూడా నిలిచి ఉండే విధముగా మా అందరి హృదయాలను దీవించుము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తి కార్యముల్ తాళంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా 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 ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా,